ఈరోజు ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని బొప్పపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్కు సిట్ నోటీసులు ఇచ్చిన సందర్భంగా మరి వారు ఫ్రస్ట్రేషన్కి గురైపోయి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దానానికి ఏదైతే గొర్రె తలను లైవ్గా తీసుకొచ్చి వాడినారో అది యాదవ కులాన్ని మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ చర్యలు ఉన్నాయి. మరి ఇది సబబు కాదు. మరి ఎవరైతే ఈ కార్యక్రమం చేసిరో మరి మీ పార్టీ ఆదేశాల మేరకు చేసిరా, మరి మీ వ్యక్తిగతంగా మీ నిర్ణయంతో చేసిరో ఈ పార్టీ అధ్యక్షుడు కానీ కేటీఆర్ కానీ మాజీ ముఖ్యమంత్రి కానీ వాళ్ళు బేషరతుగా వాళ్ళు సస్పెండ్ చేస్తారో, మరి మా యాదవ కులాన్ని ఏదైతే కించపరిచినటువంటి ఇటువంటి చర్యలు చేపట్టినట్టు వారిని బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేని ఎడల అన్ని జిల్లాల వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసనలు తెలియజేస్తూ మరి ఒక కులాన్ని ఒక గొర్రెతలకే అంటే యాదవుల జీవనాధారం అనేది మీకు తెలియదా? మరి మీ కులాల మీదకి మేము ఎప్పుడైనా దేనికైనా మేము ఫైట్ చేసినామా? మేము మిమ్మల్ని కించపరిచేలా చర్యలు చేసినామా? మరి మేము చులకనగా కనిపిస్తున్నామా? మరి యాదవులకు చులకనగా చూస్తే ఏ సందర్భంలో ఎక్కడైనా కూడా ఏకతాటి మీదకి వచ్చి మేము ఉద్యమిస్తాం. వీరికి సీరియస్గా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక ముందు కూడా ఏ కులమైనా కూడా కులాలను అందరినీ కలిసికట్టుగా వ్యవహారం చేసుకోవాలి, మోటివేషన్ చేసుకోవాలి తప్ప ఇట్లా మా మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఎవరిని కూడా సహించేది లేదు. రానున్న రోజులలో ఈ చర్యలు చేపట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీకి యాదవులందరూ గుణపడని చెప్పాలి. రేపటి ఎలక్షన్లో కూడా ఇది తీవ్రమైన ప్రతికూలతగా వాళ్ళకు చూపుతానని చెప్పేసి నేను వారికి హెచ్చరిస్తా ఉన్నాను.